Dear first BCom students, today in this video class, Business Economics, first lesson, we are discuss last question, last concept, last topic, that is explain the meaning and scope, importance, limitations of macroeconomics. స్థూలర్థశాస్త్రం యొక్క అర్థము, పరిధి, ప్రాధాన్యత, పరిమితులను వివరించండి. ఆన్సర్ ఈస్ మీనింగ్. మ్యాక్రో ఎకనామిక్స్ derived from Greek word. That word means makros. Makros means big or large. So, macroeconomics deals with the economic system as a whole. మొత్తం ఆర్థిక వ్యవస్థ యొక్క పద్ధతులను, నిర్మాణాన్ని ఒకేసారి డీల్ చేస్తుంది. ఇట్ ఈస్ కన్సర్న్డ్ విత్ ద అగ్రిగేట్ అండ్ యావరేజ్ ఆఫ్ ది ఎంటైర్ ఎకానమీ. సో స్థూలార్థశాస్త్రం అనేది మొత్తం ఆర్థిక, అగ్రిగేట్ మీన్స్ టోటల్, మొత్తం ఆర్థిక వ్యవస్థను యావరేజ్గా తీసుకొని అధ్యయనం చేస్తుంది ఆర్థిక అంశాలను. నెక్స్ట్, స్కోప్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్. విచ్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఆర్ విచ్ టైప్ ఆఫ్ కంటెంట్స్ ఎక్స్ప్లెయిన్ ఇన్ దిస్ సబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, నేషనల్ ఇన్కమ్, టోటల్ అవుట్పుట్, టోటల్ ఎంప్లాయ్మెంట్, total consumption, total saving and investment, total demand and supply, general price level, etc. These are main content topics in the scope of macroeconomics. So it divides the economy into large sectors or big lumps and studies them. సో వీటన్నిటిని కూడా సెక్టార్స్గా డివైడ్ చేసి ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని పరిశీలించడం జరుగుతుంది. ఇట్ స్టడీస్ ద ఫారెస్ట్ యాజ్ ఎ హోల్ అండ్ నాట్ ఇండివిజువల్ ట్రీస్. స్థూలార్థశాస్త్రం అనేది మొత్తం అడవిని పరిశీలిస్తుంది, ఒక్కొక్క చెట్టును కాకుండా. దేర్ ఫోర్ ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ అగ్రిగేట్ ఎకనామిక్స్. దీన్ని సమిష్టి అర్థశాస్త్రం అని కూడా అని పిలుస్తారు. దేర్ ఫోర్ ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ థియరీ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్. సో స్థూలార్థశాస్త్రాన్ని ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం అని కూడా అంటారు. ఇట్స్ స్కోప్ ఇంక్లూడ్స్ నేషనల్ ఇన్కమ్, ఎంప్లాయ్మెంట్, ట్రేడ్ సైకిల్స్, ఇన్ఫ్లేషన్ అండ్ డిఫ్లేషన్, ఇంటర్నేషనల్ ట్రేడ్, ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సో దీస్ ఆర్ మెయిన్ సబ్జెక్టు of macroeconomics. Next, Keynes, J.M. Keynes. The J.M. Keynes, popular modern economist or father of macroeconomics. He is published by Theory of Income and Employment in 1936. This is the main theory in macroeconomics. So macroeconomics developed by J.M. Keynes, because Keynes perfected the theory of macroeconomics or made it popular. His general theory of income and employment brought revolutionary changes in macro thinking. So J.M. Keynes పబ్లిష్ చేసిన థియరీ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా విప్లవాత్మకమైన మార్పులు స్థూలార్థశాస్త్ర ఆలోచనలో వచ్చాయన్నమాట. నెక్స్ట్, ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్. మ్యాక్రో ఎకనామిక్స్ యొక్క ప్రాధాన్యతను పరిశీలిద్దాం. మ్యాక్రో ఎకనామిక్స్ ఈజ్ వెరీ యూజ్ఫుల్ ఇన్ సెవరల్ వేస్. ఫస్ట్ వన్, గివ్స్ హ్యాస్ ఏ బర్డ్స్ హై వ్యూ ఆఫ్ ది ఎకానమీ యాజ్ ఎ హోల్. మొత్తం ఆర్థిక వ్యవస్థ యొక్క వ్యూని అర్థం చేసుకోవాలంటే మనకి very useful to macroeconomics. Macroeconomics has a particular of the working of the economic system as a whole. అంటే పర్టికులర్గా ప్రత్యేకంగా పిక్చర్, ఒక మొత్తం ఆర్థిక వ్యవస్థ యొక్క పిక్చర్ని మనం అర్థం చేసుకోవడానికి స్థూల అర్థశాస్త్రం ఉపయోగపడుతుంది. ఎకనామిక్ సిస్టమ్ యాజ్ ఎ హోల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద ఇండివిజువల్.
సో ఇండివిజువల్ కంటే మొత్తం ఆర్థిక వ్యవస్థని అర్థం చేసుకోవటం అనేది ముఖ్యమైనది. నెక్స్ట్ సెకండ్ వన్, రిమూవ్ ద ఇన్కంప్లీట్నెస్ ఆఫ్ మైక్రో అనాలిసిస్. మైక్రో అనాలిసిస్లో ఉన్న ఇన్కంప్లీట్నెస్ని పూర్తిగా తొలగించడానికి మ్యాక్రో ఎకనామిక్స్ దోహదపడుతుంది. మైక్రో ఎకనామిక్స్ ఈజ్ ఇన్కంప్లీట్ బికాజ్ ఇట్ ఈజ్ ఇండివిజువల్ పార్ట్స్. ఇన్కంప్లీట్ ఎందుకు ఉంటుందంటే సూక్ష్మర్థశాస్త్రం అనేది ఒక్కొక్క యూనిట్ని తీసుకొని పరిశీలిస్తుంది కాబట్టి ఇన్కంప్లీట్ ఉంటుంది. బట్ మ్యాక్రో ఎకనామిక్స్ రిమూవ్ ద డిఫెక్ట్స్ బై స్టడీయింగ్ అగ్రిగేట్ అండ్ లార్జ్ సెక్షన్ ఆఫ్ ది ఎకానమీ. మొత్తం ఆర్థిక వ్యవస్థని లార్జ్గా తీసుకొని, అగ్రిగేట్గా తీసుకొని, యావరేజ్గా తీసుకొని పరిశీలిస్తుంది కాబట్టి ఇండివిజువల్ యూనిట్స్లో ఉన్న ఇన్కంప్లీట్నెస్ని తొలగిస్తుంది. థర్డ్ వన్, పాపులేషన్ ఆఫ్ యూజ్ఫుల్ ఎకనామిక్ పాలసీస్. సో ఎకనామిక్ పాలసీస్ని ఫార్ములేట్ చేయడానికి మనకి మ్యాక్రో ఎకనామిక్స్ యూజ్ అవుతుందన్నమాట. చేంజెస్ ఇన్ టోటల్ ప్రొడక్షన్, టోటల్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఇన్కమ్, జనరల్ ప్రైస్ లెవెల్ ఎక్సెట్రా ఆర్ ద మెయిన్ కాజెస్ ఫర్ ద ఎకనామిక్ హిల్స్. సో ఎకనామిక్ హిల్స్లో ఉండే మెయిన్ కాజెస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం చెప్పుకున్నవి, total production, total employment, income, general price level. These are only depend upon to analyze the macroeconomics. Macroeconomicsని అనలైజ్ చేయటం ద్వారానే ఈ ఎకనామిక్ పాలసీస్ని ఫార్ములేట్ చేయగలుగుతాం. సో దేర్ ఫార్ మ్యాక్రోఎకనామిక్ అనాలిసిస్ ఈజ్ అబ్సల్యూట్లీ నెససరీ టు, తప్పనిసరిగా అవసరం అవుతుంది ఫార్ములేట్ ఎకనామిక్ పాలసీస్ని రూపొందించడానికి. ఫోర్త్ వన్, స్టడీ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఎకనామిక్ గ్రోత్ని, డెవలప్మెంట్ని స్టడీ చేయడానికి మ్యాక్రో ఎకనామిక్స్ వెరీ నెససరీ. మ్యాక్రో ఎకనామిక్ గ్రోత్ విత్ స్టెబిలిటీ ఈజ్ ద మెయిన్ ప్రాబ్లమ్ టుడే. సో ఆల్ ఇన్ ద వరల్డ్, ఆల్ కంట్రీస్ మెయిన్ ఎయిమ్ ఆర్ మెయిన్ అచీవ్మెంట్, మెయిన్ గోల్ టు achieve the economic stability. So that is main problem today, especially for the developing countries. Macroeconomics deals with it. So ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకి ఈ ఎకనామిక్ స్టెబిలిటీని సాధించాలనేది ఒక బిగ్ ఛాలెంజ్ అన్నమాట. సో దిస్ ఈజ్ అనలైజ్ త్రూ మ్యాక్రో ఎకనామిక్ సబ్జెక్ట్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, స్టడీస్ ద ఎకానమీ ఇన్ ఇట్స్ డైనమిక్ ఆస్పెక్ట్. మ్యాక్రో ఎకనామిక్స్ అనేది ఒక డైనమిక్ ఆస్పెక్ట్లో పనిచేస్తుంది. డైనమిక్ ఆస్పెక్ట్స్ సంబంధించిన విషయాల్ని అధ్యయనం చేస్తుంది. మ్యాక్రో ఎకనామిక్స్ ఎక్స్ప్లెయిన్ చేంజెస్ ఇన్ నేషనల్ ఇన్కమ్, ఎంప్లాయ్మెంట్, అగ్రిగేట్ ప్రొడక్షన్ ఎక్సెట్రా. దస్ ఇట్ ఎనేబుల్స్ టు హస్ టు స్టడీ ద ఎకానమీ ఇన్ ఇట్స్ డైనమిక్ ఆస్పెక్ట్స్. సో ఈ డైనమిక్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, నేషనల్ ఇన్కమ్, ఎంప్లాయ్మెంట్, అగ్రిగేట్ ప్రొడక్షన్, these are different changes at every day. So this type of dynamic aspects analyzation basis on macroeconomics content. Next, limitation of economics, macroeconomics. లిమిటేషన్స్ అనేవి అంటే స్థూల అర్థశాస్త్రానికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. మ్యాక్రో ఎకనామిక్స్ యాజ్ సమ్ లిమిటేషన్స్. ఫస్ట్ వన్, ఇట్ ఇగ్నోర్స్ ద ఇండివిజువల్. సో ఇండివిజువల్ని మనం వాటిని వదిలివేయకూడదు. ఇండివిజువల్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మ్యాక్రో ఎకనామిక్స్ ఈజ్ నాట్ కన్సర్న్డ్ విత్ అన్ ఇండివిజువల్. సో మ్యాక్రో ఎకనామిక్స్ ఇండివిజువల్ని కన్సల్ట్ అవ్వటం లేదు. అవ్వకపోతే ఏమవుతుంది? బట్ ద ఎయిమ్ ఆఫ్ ఎకనామిక్ ఈజ్ టు మ్యాక్సిమైజ్ ఇండివిజువల్ వెల్ఫేర్. సో ఎకనామిక్ యొక్క ఎయిమ్ ఇండివిజువల్ వెల్ఫేర్ని మనం అచీవ్ అవ్వడానికి సాధ్యం కాదు. నెక్స్ట్ సెకండ్ వన్, మ్యాక్రో చేంజెస్ మే బీ మోర్ ఇంపార్టెంట్ దెన్ మ్యాక్రో చేంజెస్. సో మైక్రో చేంజెస్ మే బీ మోర్ ఇంపార్టెంట్ దెన్ మ్యాక్రో చేంజెస్. మ్యాక్రో చేంజెస్ కంటే మైక్రో చేంజెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ద జనరల్ ప్రైస్ లెవెల్ మే బీ కన్సర్న్డ్ బట్ ద ప్రైస్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ మే బీ ఫాలింగ్. సో జనరల్ ప్రైస్ లెవెల్ అనేది మనం అండర్స్టాండింగ్ చేసుకోవాలంటే ఫుడ్ గ్రెయిన్స్ అవి ఫాలో అవుతున్నాయా లేవా అనేది తెలుసుకోవాలి. ఇట్ మీన్స్ అగ్రికల్చరిస్ట్ విల్ బీ రన్నైడ్. థర్డ్ వన్, ద అగ్రిగేట్స్ మే బీ టూ లార్జ్
and may not serve any useful purpose. సో అన్నిటి విషయాల్లో అగ్రిగేట్ అనేది ఉపయోగపడుతుంది అనుకోవటం మనం కష్టము. దస్ మ్యాక్రో ఎకనామిక్స్ యాజ్ ఇట్స్ యూజెస్ బట్ ఇట్ హ్యాజ్ సమ్ లిమిటేషన్స్. సూక్ష్మార్థశాస్త్రానికి చాలా ఉపయోగాలు ఉన్నా కొన్ని పరిమితులు ఉన్నవి. బట్ కంక్లూజన్, both are very important. Micro and macro economics, these are interdependency subjects. The division of economics into macro does not mean. సో అదేమి పెద్ద ఇంపార్టెంట్ కాదు రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసం అనేది, విభజించడం అనేది. దట్ దే ఆర్ ఇంటర్డిపెండ్ బ్రాంచెస్ ఆఫ్ స్టడీ, నథింగ్ టు డూ విత్ వన్ అనదర్. సో రెండు బ్రాంచెస్ అనేవి పరస్పర ఆధారితాలు, ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. సో ఒకటే ముఖ్యమనేది కాదు. దట్ ఈజ్ నెక్స్ట్, ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ interrelated and interdependent. Parts affect the whole and the whole affects the part. సో ఆ రెండిటి యొక్క అంటే సూక్ష్మ స్థూల అర్థశాస్త్రాల ఎఫెక్ట్ అనేది మొత్తం ఆర్థిక వ్యవస్థ యొక్క ఎఫెక్ట్ పార్ట్స్ మీద, అంటే రెండూ అవసరమైనవి. దీని ప్రభావం ఇండివిజువల్స్ మీద ఎంత ప్రభావం ఉంది, హోల్ మీద ఎంత, మొత్తం ఆర్థిక వ్యవస్థ మీద ఎంత ప్రభావం ఉంది అనేది తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో బోత్ ఆర్ వెరీ నీడ్. సో ద టోటల్ ఎకనామిక్స్ అండర్స్టాండింగ్ కంపల్సరీ టు అనలైజ్ ఆర్ టు స్టడీ బై మైక్రో అండ్ మ్యాక్రో. సో ఆన్సర్ ఈజ్ ఫినిష్డ్. Dear BCom students, this is very important topic. So number of times practiced perfectly.